ఈరోజు చెప్పుకోపోయే పాఠం పేరు ఏంటంటే దేవుని కట్టిన ఇల్లు. దేవుడు కట్టిన ఇల్లు. అసలు దేవుడు ఏమి ఇల్లు కట్టాడు? మనం అనుకున్నట్టు మనం కట్టుకునే ఇల్లు కాదు. అసలు దేవుడు ఎలాంటి ఇల్లు కట్టాడు అని మనం చూస్తే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వారు తన స్తోమతకు తగినట్లు ఇల్లు కట్టుకుంటారు. ఒక పేదవాడు తన స్థాయికి తగినట్లు పూరి గుడిసె కట్టుకుంటాడు. అలాగే ధనవంతుడు తన స్థాయికి తగినట్లు లక్షలు పెట్టి ఒక భవనాన్ని కట్టుకుంటాడు. అంతేకాదు, చిన్న చీమ కూడా తనకి ఉండడానికి ఒక గూడు కట్టుకుంటుంది. అందరూ కట్టుకుంటున్నారు. మరి దేవుడు కట్టిన ఇల్లు ఏది? మరి దేవుడు కట్టిన ఇల్లు ఏది? మనం బైబిల్లో కనుక చూస్తే యెహోవా కట్టిన ఇల్లు అంటే ఎలా ఉంటుందో మనం బైబిల్లో చూద్దాం. హెబ్రీ 3:6. హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షవలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చెప్పిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇక్కడ మనకేం కనిపిస్తుంది? మనమే ఆయన ఇల్లు. అంటే మనమే ఆయన ఇల్లు అంటే మనం ఎలా ఆయన ఇల్లు అవుతాం అంటే, మనమంటే మన శరీరం. అదేంటిది? ఆయన ఇల్లు. ఈ ఆకారాన్ని దేవుడు కట్టాడు. భూమి మీద ఉన్న మనుష్యులంతా దేవుని ఇల్లే. ఇక్కడ మనకేమర్థమవుతుంది? భూమి మీద ఉన్న మనుష్యులంతా ఆయన ఇల్లే. ఆయనే మన శరీరాన్ని కట్టారు. ఈ భూమి మీద ఉన్న మనమంతా ఎవరమంటారు? సరే, అయితే దేవుడు మన శరీరాన్ని కట్టాడు. దేవుడు తన ఇంటిని మరి దేనితో కట్టుకున్నాడో ఇక్కడ మనం మళ్ళీ బైబిల్లో ఒకసారి పరిశీలిద్దాం. ప్రియమైన దేవుడి పిల్లరా, అందరూ ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక్కడ దేవుడు ఏం ఊదాడంట? ఒక జీవ వాయువుని ఊదాడంట. ఎవరి దాంట్లో? మనిషి నాసికా రంధ్రములు. ఇక్కడ మనం ఆలోచిస్తే, మనం ధరించుకున్న ఈ శరీరం నేలమట్టితో భూమి యొక్క అగాధ స్థలములలో ఉన్న జిగట మన్నుతో దేవుడు కట్టాడు. దేనితో? జిగట మన్నుతో దేవుడు కట్టాడు. మనల్ని కట్టింది దేవుడు, కట్టబడింది మన శరీరం. ఈ ఇంటిని మనుష్యులైన వారంతా కట్టారు. ఎవరిదంట ఈ ఇల్లు? అంటే ఈ ఇంటిని మనుషులు కట్టారనుకుంటున్నారా? కాదు. ఈ ఇంటిని మనుష్యులు ఎవ్వరు కట్టలేరు, దేవుడే కట్టగలరు. దేన్ని? మన శరీరాన్ని దేవుడే కట్టగలడు కూడా కాదు, కట్టాడు. మన శరీరాన్ని దేవుడు కట్టాడు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఇంకా ఎవ్వరు కట్టలేరు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మన అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడు మన మట్టి దేహాన్ని దేవునికి అప్పగిస్తే మహిమగల శరీరముగా మార్చి
తిరిగి మనకే ఇస్తాడు. దేవుడు ఇల్లును సాతానుకు అప్పగించకూడదు. మనము మన శరీరాన్ని సాతానుకు అప్పగించకూడదు. మన శరీరాన్ని దేవునికి అప్పగించాలి. అంటే మన ఇంటిని దేవునికే అప్పగించాలి. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుడికి నా వందనాలు తెలుస్తూ